అండి అందరికీ నమస్తే. నేను చెప్పాను కదండి, హడావుడి మొదలైంది. నా మేనగోడల హాఫ్ సారీ ఫంక్షన్ అండి. చూశారు కదా, ముందు రోజు నుంచే మనం అన్నీ రెడీ చేసుకుంటాం కాబట్టి మా ఇంట్లో హడావుడి చాలా గజిబిడి. చూశారు కదా, మొత్తం కాయగూరలతో అయితే నింపేశారు. ఇంకా మాయమ్మ అయితే చాలా సీరియల్ బిజీగా ఉన్నారు. ఎవరెలా పోయినా మన పెళ్ళికూతురు అమ్మమ్మ మా ఫంక్షన్ అడుగుడి చాలా భారీగా ఉంది. చూసారు కదా, రేపు మార్నింగ్ మరి మామూలుగా ఉండదు. పెళ్ళికూతురు తల్లి మా అమ్మకి జలుబు చేసింది, అందుకే చాలా హడావిడిగా ఉన్నారు. చూసారు కదా, మా గైస్ హెల్ప్ గైస్, మా బ్లాక్ రాజా పెళ్ళికూతురు తల్లి పలకరింపుతో చేసేస్తుంది ఇవిడి గారు. చాలా బిజీగా ఉన్నారు వీళ్ళందరూ. హాయ్ చెప్పండి అందరూ. వద్దురండి. పెద్దవాళ్ళతో కూడా పిల్లలకి నిద్రలు ఉంటాయి, పిల్లలకి అసలు ఉండవు. ఇంకా అందులో మా ఏరియా పిల్లలకి ముందే నిద్రలు ఉండవు. ఇక్కడ చూసారు కదా, పెద్దవాళ్ళు పడుకున్న పిల్లకాయలు అయితే మాత్రం పడుకోరు. మా సామియాలు అయితే మాత్రం దించేశారు, మొత్తం టెంట్లు అయితే వేసేసారు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం ఫంక్షన్ అంటే మాత్రం ముందు రోజు నుంచి హడావుడి ఉంటుంది కాబట్టి. ఇంకా చూసారు కదా, చిన్నకాయ నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు అయితే మాత్రం చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ. చూడండి, రేపు ఫంక్షన్ అయితే ఈరోజు రెడీ అయిపోయాడు. కటింగ్స్ అవుతున్నాయి. మా ఆయన గారు చాలా బిజీగా ఉన్నారు కటింగ్లో. చూసారు కదా, కాయగూరలు కటింగ్. మధ్యాహ్నం ఫంక్షన్ అయితే నైట్ అన్ని రెడీ చేసేస్తారు. అంత హడావుడిగా ఉన్నారు. ప్రజెంట్ అయితే 10 వరకు వచ్చింది. మీరు చూడాలి, కోతిలాగా ఎలా కూర్చున్నాడు. నైటీలు వారిది మా ఏరియా కావిడే. నైటీలు వారిది మా ఏరియా కింగ్ డాన్. ఇంకో పేరు చెప్పమా, వద్దులే. హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారు కదా, మా మేనగాళ్ళు నిన్నటి నుంచి అదే బట్టలతో ఉంది. చాలా బిజీగా ఉన్నారు. మసాలా ఆడిచ్చే బిజీలో ఉన్నారు మేడం గారు. పెద్ద వర్షం, వంటలు పడుతూనే ఉన్నాయి. ఇక్కడ వంటలు మాత్రం ఆగట్లేదు. గుడ్లు చూడండి. కర్రీస్ ఏంటనేది నాకు పూర్తిగా తెలియదు, అన్ని తర్వాత పెడతాను. మీరు వంట చేసినట్టు బిల్డప్ కొడతారు కానీ చేసింది ఏం లేదు. ఏ పని చేత కానీ ఒక ఎదకి దానిలాడి కటింగ్ పనిలో ఉన్నారు వీళ్ళందరూ. ఉడుకుతుంది ఏంటనేది మనకి తెలియదు, చెయ్యట్టు కాలిపోద్ది. వీళ్ళందరే మా హెల్ప్ గైస్. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. వీళ్ళందరూ మా హెల్ప్ గైస్ అండి. చేసిన తక్కువ పని. అదే అందరూ హాయ్ చెప్పండి రా. హాయ్ రే హెల్ప్ గైస్ అందరూ హాయ్ చెప్పండి రా. హాయ్ హాయ్ రే హెల్ప్ గైస్ హాయ్ చెప్పండి. ఇతనే మా ఏరియా మా మదన్ మోహన్ గారు అంటే జట్కా డాక్టర్ జట్కా గారు. చూసారు కదా, ఇంత హడావుడి. వర్షం వచ్చిన ఆగేదిలే తగ్గేదిలే. రే కానీ హాయ్ చెప్పు. ఏట్రా కలిపోతున్నా ఉత్తకాలైనా ఫుల్ వర్షం పడిందండి, చాలా పెద్ద వర్షం. వర్షం పడడం వల్ల మా అమ్మ చాలా టెన్షన్గా ఉంది పాపం. పెళ్ళికూతురు చూడండి ఎలాగుందో. ఫోన్ చూపించా. ఫోన్ చూసారు కదా, నైట్ పెట్టాం. గిర్రమని తిరుగుతుందండి దానికోసం. వర్షం పడుతుంది, మా అమ్మ చాలా టెన్షన్గా ఉంది. చాలా బాధ ఉంటుంది అది. మా అమ్మ కూడా టెన్షన్గా ఉంది. దేవుడే ఉన్నాడు అన్నిట్లో. ఏడు హడావుడు ఎక్కువ. చేసింది ఏముండదు, 24 తాగడానికి తినడానికి ఉంటాడు. రాత్రి ఇప్పుడు వరకు దిగలేదు మా అయ్యకి. ఆడి నీకన్నాలే. పనికి రాడు కానీ తినడానికి వస్తాడు. మార్నింగ్ టిఫిన్ ఫంక్షన్ వీడు ఎంత తింటాను రా. ఒరే గరి కట్టుకొని మరి బేసన్లో తినేస్తాను.
తీసారు. పనులు బాగా పెరిగాయి. కొంచెం లాంగ్ ఎట్టేస్తున్నాడు చూసారా? ఈ ఎదురుగా తెస్తున్నాను. ఖాళీ కూర్చున్నారు ఇద్దరు. మీరైతే ఒక్కరు ఎత్తగలరు. పాపం చిన్నపిల్లలు చూడండి ఎంత కష్టపడి చేస్తున్నారో. చూడండి ఎంత కష్టపడి చేస్తున్నారో పాపం. ఇద్దరు ఖాళీ కూర్చొని ఉన్నారు. ఇక మరీ నీ రాత్రి నుంచి ఏం చేశావు నువ్వు? ఇద్దరు సరైన దొంతలే సరిపోయారు ఇద్దరికి ఇద్దరుని. ఇక ఖాళీ డ్రమ్ మాత్రం అయితే ఏదో పని చేయబడుతుంది. పని చేశారని చెప్పడానికి ఖాళీ డ్రమ్ ఎత్తుతున్నారు వీళ్ళిద్దరుని. గొప్ప తెలివైన వాళ్ళు అయినా మీరు మాత్రం. పని ఒక పని చేశాడు. నువ్వు తినేసాను ఆయన బంగారం ఖాళీ చేసి కష్టపడ్డారు కదా. తినండి తినండి. మా చిన్నగడికి బాబు పుట్టాడండి. ఈ బాబు గడికి ఒక బాబు పుట్టాడు. మార్నింగ్ టిఫిన్ ఉప్మా.